బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ మనం ఇలా నెక్ మార్కింగ్ చేసేసుకున్నాను యాక్చువల్గా ఇది. అండ్ తర్వాత వచ్చేసి మనం ఏంటంటే ప్రిన్సెస్ కట్ కోసం వేరుగా పేపర్ కటింగ్ లైక్ అట్లా చేయకుండా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకుంటే మీకు ఎలా అంటే పేపర్ కట్ చేయకుండాను ఇక్కడ మనం ఆర్మ్ రౌండ్కి 1 ఇంచ్ లైక్ 1.5 ఇలా తీసుకుంటాం కదా, దీనికి కరెక్ట్గా సెంటర్కి ఒక లైన్ తీసుకోండి. అండ్ ఇక్కడ ఇలా ఏంటంటే మనకి ఈజీ వేలో అవుతుందన్నమాట కటింగ్ వచ్చేసి. అండ్ తర్వాత ఏంటంటే ఇక్కడ ఆర్మ్ రౌండ్కి 1 ఇంచ్ తీసుకుంటాం కదా, ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ తీసుకొని అండ్ షోల్డర్ దగ్గర నుంచి మనం ఇక్కడికి 9 ఇంచెస్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకోండి. అండ్ తర్వాత ఇది ఏంటంటే మీరు షేప్ పట్టి కోసం ఎంత అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకుంటారో, ఇది ఐ మీన్ హెవీ చెస్ట్ ఉన్న బ్లౌజ్ కనుక నేను 4 ఇంచెస్కి డాట్ వేసుకున్నానండి. అంటే ఇలా మార్క్ చేసుకోవాలి ప్లస్ లాగా అనమాట. ఇక్కడ నుంచి 9 ఇంచెస్, ఇక్కడ నుంచి 4 ఇంచెస్ మార్క్ చేసుకొని హాఫ్ సర్కిల్ లాగా గీయండి. ఇలా హాఫ్ సర్కిల్ లాగా గీస్తే ఏంటంటే